పంపించి సాయిల్ టెస్ట్ చేసి రిపోర్ట్ ప్రకారంగా నిర్మించవచ్చా లేదా తెలుసుకుని నిర్మాణం చేపట్టాలి. ఇప్పుడు అదంతా ఎవరు చేయాలా? అదే అంటున్నాం కదా మేము కూడా. అదర్ సైడ్ మన రాష్ట్రానికి దేశానికి సంబంధం లేకుండా ఒక మంచి కన్సల్టెన్సీతో దాని మీద విచారణ చేసి అప్పుడు ఆ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నిర్మాణం జరగాలి. కానీ అది జరుగుతలేదు. రేవంత్ రెడ్డి దగ్గర అన్ని మంత్రిత్వ శాఖలు పెట్టుకుంటే ఎలా? ఆయన ఒక ముఖ్యమంత్రి, ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి కలవనీకి పోతే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అది కుదరని పని. వేరే వాళ్ళకి ఇస్తే మనం ఈజీగా కలవచ్చు కదా. అదొకటే కాదు, ఎన్నో ఎన్నో అంశాలు దాంట్లో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న శాఖలన్నీ చాలా కీలకమైనవి. హోమ్, మున్సిపల్, విద్యాశాఖ, ఇట్లాంటి కీలకమైన శాఖలన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. నా దగ్గర ఉంటే ఏమైంది, నీ ఇప్పుడు పని చేస్తలేనా అంటాడు. ఇప్పుడు మరి అన్నీ నీ దగ్గరనే పెట్టుకోరాదు? మరి మిగతా వాళ్ళంతా ఎందుకు? మొత్తం నీ దగ్గరనే పెట్టుకుంటే నువ్వే పని చేయొచ్చు కదా. అవుతుందా అది? నువ్వు మనిషివే కదా అన్న. మిషన్ భగీరథ వర్కర్స్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద తీసుకోవట్లేదు. వారు రాష్ట్ర వ్యాప్తంగా 17,000 మంది ఉన్నారు. వారిని కార్పొరేషన్లో యాడ్ చేసేలా చూడండి. వారికి శాలరీస్ రాక 7 నెలలు అవుతుందట. 7 months జీతాలు లేవట. ఎంత ఘోరం ఇది. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ లేవకపోతే క్రేన్తో లేపొచ్చు కదా. అది క్రేన్తో లేపేదో లేకపోతే ఇంకో దాంతో లేపేదో కాదు కదా. అన్న ఆలేరు డెవలప్మెంట్ లేదు. ఏది డెవలప్మెంట్ ఉందని? ఆలేరు ఒక్కటేనా? ఏది డెవలప్మెంట్ లేదు. మీరు అరవింద్ గారితో మాట్లాడారు కదా, ఆయన హానెస్ట్గా చెప్పారా? ఇప్పుడు వాళ్ళు పార్టీలో ఉన్నారు, పార్టీ లైన్ దాటినట్లు ఇది ఉన్న విషయాలు చెప్తే ఎట్లా చెప్తారు? చెప్పరు కదా. ఆయన మాటల ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వీడియోలో మీరు కంప్లైంట్ చేసిరా లేదా అంటే, సరే నేను కంప్లైంట్ చేయలేదు అంటుండు. మరి మీ పార్టీ బాగు కోసం ఏమన్నా లెటర్ ఇచ్చినా? ఇచ్చినా అంటుండు. ఇచ్చినాను అనుకోండి అని అంటున్నాడు. సో ఇప్పుడు నేను లెటర్ ఇచ్చినా, నిజమే మోడీకి లెటర్ రాసినామని చెప్తాడా? పార్టీలో ఉండి ఓ ఎంపీగా ఉండి ఒక రాష్ట్రంలో ఆ పార్టీలో పెద్ద లీడర్గా చెప్పలేడు కదా. 100కు 100% వాళ్ళు లెటర్ రాసిరు మోడీకి. బండి సంజయ్, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డితో కలిసి తిరుగుతున్నారు. వాళ్ళు ఇద్దరు అంటగాగిరు. పార్టీ నాశనం అవుతుంది. మొన్న జూబ్లీ సెలక్షన్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కోసమే పనిచేసారు అని క్లియర్గా వాళ్ళు లెటర్ రాసి సంతకాలు పెట్టి మోడీకి ఇచ్చారు. రాయగిరి RRR రైతులతో ఒక ఇంటర్వ్యూ చేయండి. ఓకే. తమిళనాడులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడ్డట్టు తెలుగు మాటలలో కేసులతో వేధిస్తున్న అధికారులు కనీసం కఠిన కారాగార శిక్షన్న కోర్టు శిక్ష వేయగలదా? మన తెలంగాణలో ఏం ఇప్పుడు మరియమ్మ లాకప్ డెత్, ఆ పోలీస్ అధికారులు ఎక్కడున్నారు? నేరెళ్ళ ఊచకోత ఎక్కడున్నారా? పోలీసులంతా ప్రమోషన్లు వచ్చి ఒక్కొక్కడు మంచిగా, వాడు CI పోస్టులో, వాడు ఇంకా పై స్థాయి పోస్టులో ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. అన్న కార్యకర్తలు చచ్చిపోయినాక ఇస్తాడా నామినేటెడ్ పోస్టులు? ZPTC MPTC ఎలక్షన్లు లేవు. ఇంకా 2 నెలలు అయితే ప్రభుత్వం అయిపోతుంది. 2 నెలలు కాదు, 2 ఏళ్ళు. ఎప్పుడు ఇస్తాడో మరి చూడాలి. ఇక చలో. విద్యుత్ సమస్యలో పనిచేస్తున్న సంస్థల్లో పనిచేస్తున్న 19,000 మంది ఆర్టిజన్ల సమ్మె గురించి మాట్లాడండి. సో దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్న ఈ ఆర్టిజన్ కార్మికులు పాపం పేరుకు వాళ్ళని ఆర్టిజన్స్, వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులని వాళ్ళని చూపిస్తున్నారు. కానీ వాళ్ళు సేమ్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఎట్లనో వాళ్ళ జీవితాలు కూడా గట్లనే ఉన్నాయి. కేసీఆర్ చేసిన మోసమే ఇది. రేవంత్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు హామీలు ఇచ్చినారు, ఇంతవరకు ఒక్క హామీ నెరవేర్చలే. ఇప్పుడు వాళ్ళందరూ సమ్మెలో ఉన్నారు. వాళ్ళు అసలు మేము కనీసం కూడా పని చేయమని కనుక కూర్చుంటే మొత్తం అంధకారమే తెలంగాణ అంతా. వాళ్ళంతా టెంట్లు వేసుకొని పెద్ద ఎత్తున ఆ నిరవధిక సమ్మెలు చేస్తూ ధర్నాలు చేస్తున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఒకసారి పరిగి భూబాధితుల కోసం రండి, ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాం అతి త్వరలోనే 100%. నేను చాలా వీడియోస్ కూడా చూసినా, ఖచ్చితంగా వస్తా. నిన్న కేటీఆర్ను చూడడానికి చాలామంది ప్రజలు వచ్చారు. మీ ఒపీనియన్ ఏంది? ఎవరైనా వస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే రారా? రేవంత్ రెడ్డి వచ్చిండు అనుకుందాం జగిత్యాలకు, జనాలు రారా? ఎవరు వచ్చినా వస్తారు. ఏముంది ఆడ వచ్చేది ఏముందండి? ఇప్పుడు ఆయన జగిత్యాల జీవన్ రెడ్డి గారండి కేటీఆర్ వస్తున్నప్పుడు ఆయన వర్గము, ఆయనకు సంబంధించిన ఇది ఆహ్వానిస్తాడు అందరినీ. కార్యకర్తలు వస్తారు. ఇవాళ రేపు జనాలు వస్తే లీడర్ అయినట్టు ఇది కాదు. చాలా తెలివిగా ఉన్నారు జనాలు. అంత ఈజీగా మనం ఇదవ్వాల్సిన అవసరం లేదు.
బీఆర్ఎస్ని రేవంత్ రెడ్డి లేపుతున్నాడు, అంతే కదా మరి. బీఆర్ఎస్ని రేవంత్ రెడ్డి లేపుతున్నాడులే అన్న, కేటీఆర్ కింద పడేసిన, కేటీఆర్ ఏమో ఎత్తేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో లే 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 అని లేపుతున్నాడు. ఎందుకంటే ఈయన చేసిన పనుల వల్ల, ఈయన చేస్తున్న పనుల వల్ల. వెలుగుమట్ల ప్రజలను కేసులతో వేధిస్తున్న అధికారులకు కనీసం కఠిన కారాగార శిక్ష అన్న కోర్టు వేయదా? దొంగలు అన్న. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఏడుండో మరి, కనబడతలేడుగా ఎక్కడ. చేయాల్సిన నాశనం అంతా చేసి అవతల పడ్డాడు. నోటా ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్ ఫర్ దీస్ అండ్ ఆల్ ప్రాబ్లమ్స్. ఏం చేస్తాం? నోటా కోటేసి నోటాకి వేస్తాం, ఏదో ఆప్షన్ పెట్టిరు వాళ్ళు, వేస్తే ఏమవుతుంది? హైడ్రా గురించి మాట్లాడండి, నోరు పోతున్నది, అరిసి అరిసి అరిసి, అయినా సిగ్గులేదు వీళ్ళకి. హైడ్రా అనేది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఒక ప్రైవేట్ ఆర్మీ, ఒక ప్రైవేట్. ఇప్పుడు మీరు చూడండి రోడ్ల మీద, మీరు ఈ మధ్యకాలం నిన్న మొన్న చూస్తున్నాను నేను, ఆ రోడ్ల మీద ఉన్న మొత్తం ఆ ఫుట్పాత్ వ్యాపారులను మొత్తం లేపేస్తున్నారు చాలా ప్రాంతాల్లో. హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉన్నది, నిన్న మొన్న స్టార్ట్ అయింది. ఎక్కడ పాపం ఏళ్ళ నుంచి పండ్ల బండ్లు అవి ఇవి పెట్టుకున్న వాళ్ళందరివి లేపేస్తున్నారు. మరి ఏం పోయే కాలమో ఏమో అర్థం కావట్లే. కనీసం వాళ్ళకి చెప్పి ఒక నోటీస్ ఇచ్చి, బాబు మీరు ఇక్కడ కాదు ఇంకో దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్న కూడా చెప్తలేరు. రాత్రికి రాత్రి లేపేస్తున్నారు దాన్ని. శ్రీనగర్ కాలనీ, బేగంపేట ఏరియాల్లో రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద, రోడ్డుకి దూరంగా పెట్టుకున్న బండ్లను మొత్తం గల్లీల్లో ఉన్న వాటిని లేపేస్తున్నారు అన్యాయంగా. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వర్గపోరు నడుస్తుందట. ఏం నడుస్తుంది? నడవదా? పైసలు ఎక్కువైనాక ఏముంటుంది? పైసలు ఎక్కువైనాక ఏముంటుంది? ఏప్రిల్ 14వ తేదీకి అంబేద్కర్ విగ్రహం గేటు తెరుస్తారా? అసలు నిజంగా 125 అడుగుల విగ్రహము సరే, ఎవరు పెట్టిరు ఏందనేది పక్కన పెట్టండి, తెలంగాణ ప్రజల డబ్బులతో కట్టిందే కదా. ఆ విగ్రహాన్ని ఆడ గ్రంథాలయం అన్నారు, లైబ్రరీ అన్నారు, ఇంకోటి అన్నారు. అసలు మాకు ఇది సంబంధం లేదు, పోయిన గవర్నమెంట్ వాళ్ళు కట్టిరు అని లాగానే చూస్తున్నారు. అట్లా కాదు కదా, తెలంగాణ ప్రజల డబ్బులతో కట్టింది కదా అది. నిన్న జగిత్యాలలో పబ్లిక్ రెస్పాన్స్ కాంగ్రెస్కి స్ట్రాంగ్ ఇండికేషన్ అట. ఏముండదు బ్రదర్, ఇంకా అంత భయంకరమైన చేంజ్ వచ్చిందని అయితే నేను అనుకుంటలేను. ఓకే, ఇంకా అంత భయంకరమైన చేంజ్ వచ్చిందని నేను అనుకుంటలేను. ఇప్పుడు ఏ పార్టీ వైపు వెళ్ళాలి చెప్పండి జనం? ఏ పార్టీ? బీఆర్ఎస్ది చూసిర్రు, కాంగ్రెస్ది చూస్తున్నారు, బీజేపీ పరిస్థితి ఏందో మనకు కనబడుతున్నది. ఏముంటుంది? ఏ పార్టీ వైపు వెళ్తే జనానికి న్యాయం జరుగుతుంది? ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరుగుతుంది. ముగ్గురు కలిసే ఉన్నారంటుంటే ఆర్టిజన్ల గురించి వీడియోస్ చేయండి అన్న. 3వ రోజు సమ్మె కంటిన్యూ. ఇవాళ మన వాళ్ళు కూడా వెళ్తారు మీరు చేస్తున్న ధర్నాల దగ్గరికి, మింట్ కాంపౌండ్ కానీ ఇంకా వేరే దగ్గరికి. సో మేము గట్టిగా దీని మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాం, డౌట్ ఏం లేదన్న. జనగణన వల్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా? ఏమో ఇది డిలే అయ్యేటట్టే కనబడుతున్నది నాకైతే. మరి చూడాలి, ఎందుకంటే అసలు దాని మీద ఆలోచనే లేదు కదా. అన్న పార్టీలు గంతే దోచుకోవడమే. మొదటగా అన్ని ప్రభుత్వ విరమణ చేసిన ఉద్యోగులపైన అవినీతి, హాజరు, వారి కృషి మరియు సేవాకాలంలో సాధించిన విజయాలపైన సమగ్ర విచారణ చేయాలి. విచారణ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా ఉద్యోగులకు సంబంధించింది దొరికిందా మనకి? విచారణ చేయాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మీద విచారణ చేసి సాధించేది ఏముంది? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి కష్టమే, అందుకే ఎంఐఎం బీజేపీకి అనుకూలంగా కాంగ్రెస్ పనిచేస్తుంది. నువ్వు బీజేపీని టార్గెట్ చేయడం మానే, అందరినీ టార్గెట్ చేస్తాను నేను. ఎక్కడ మిస్టేక్ ఉంటే దాని గురించి మాట్లాడతాను. అర్థమైందా? నువ్వు బీజేపీ కార్యకర్తవు కావచ్చేమో, నీకు ఇబ్బంది అనిపించిండొచ్చేమో, కానీ మేము మాట్లాడుతున్న లైన్ పబ్లిక్ యాంగిల్లో, ప్రజల కోణంలో ఉందా లేదా ఆలోచించండి. ఎవరికి మేము మద్దతుగా నిలబడుతున్నామో ఆలోచించండి. దట్స్ ఇట్. కరెంటు బిల్లులు చాలా పెరిగినాయన్న, ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఓకే, జీవన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేయండి, 100% చేస్తాం. ఆయన హైదరాబాద్కి వస్తాడా? ఈ మధ్య రాకపోవచ్చేమో, జగిత్యాల వెళ్తే చేస్తాం. నేరెళ్ళ బాధితుల సంగతి ఏమైంది? ఏం లేదు పాపం, వాళ్ళని అనాథలను చేసి ఆగం చేసిరు పాపం, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆడుకున్నారు. పెద్ద ఎత్తున లైన్లు కట్టి ఆనాడు రాజకీయంగా వాడుకున్నారు. అందరు అమ్ముడు పోయారు అందులో. కాంగ్రెస్, బీజేపీ, ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ కూడా అమ్ముడు పోయింది. అనొద్దు కానీ ఇజ్జత్ పోతుంది. అంత అన్యాయం అంటే అంత అన్యాయం అది.
అన్న ఒకసారి వేములవాడ, బద్దిపోచమ్మ, కొండగట్టు ఆలయాలు దర్శించండి అంటున్నారు. ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారా? ఓకే. ఫామ్ హౌస్ కేసు ఏమైందన్న? ఏం కాదు, నేను మొన్ననే చెప్పిన ఆ కేసు ఆడికే ఆగిపోతుంది. ఏమీ కాదు, మళ్ళీ వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తారు. మేమే డ్రగ్స్ ఏడ తీసుకున్నామే, ఇది అంత బోగస్, ఇది నా దగ్గర యూరినే కలెక్ట్ చేయలేదు, నా దగ్గర బ్లడ్డే కలెక్ట్ చేయలేదు, అంత బోగస్ అని మళ్ళీ చెప్పుకొని మళ్ళీ తిరుగుతారు, మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తారు. చేనేత సహకార సంఘాలకు ఎలక్షన్లు జరుగుతాయా? చూడాలి మరి ఏం జరుగుతాయి అన్నది. ఇప్పుడు మన వైపు నుంచి ఒత్తిడి రావాలి కదా, ఆ ప్రయత్నమే జరుగుతలేదు కదా. సంఘాలు ఏం చేస్తున్నాయి, యూనియన్లు ఏం చేస్తున్నాయి? ఎవరు అవునన్నా కాదన్నా కేంద్రంలో బీజేపీ ఉండాలి, అవును కదా చెప్పన్నా. ఎన్నేళ్ళు ఉంటుంది బీజేపీ? చేంజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ దేశానికైనా రాష్ట్రానికైనా ఎక్కడైనా మార్పు అనేది జరుగుతూ ఉండాలి. మార్పు అనేది జరుగుతుంది. ఇప్పుడు మూడు పర్యాయాలుగా వాళ్ళ అధికారంలో ఉండి దేశంలో బీజేపీ అధికారంలో ఉంది కదా. మౌలికమైన మార్పు చెప్పండి, ఏం ఈ దేశంలో ఏం పెద్ద మార్పు వచ్చిందో? విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందా? వైద్యంలో మార్పు వచ్చిందా? నీ రోజువారీ గడిచే జీవితంలో మెరుగైన జీవితం నేను నడుస్తున్నది అనే మార్పు ఏమన్నా వచ్చిందా? నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో రోజువారీ ఒక సగటు మానవుణ్ణి చూస్తున్న కోణంలో ఏమైనా ఒక మౌలికమైన మార్పు వచ్చిందా చెప్పు. ఏం చేంజ్ వచ్చింది? గత 50-60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఏమొచ్చింది? దాదాపు 15-20 ఏళ్ళుగా పాలిస్తున్న బీజేపీ గవర్నమెంట్ పాలనలో ఏమొచ్చింది? అన్న ఈ రాష్ట్రంలో చదువురాని ఎమ్మెల్యేలు చెప్తేనే పనిచేస్తున్నాడు గవర్నమెంట్ ఆఫీసర్లు. మరి మనం ఎన్నుకునే వాళ్ళని సరిగ్గా ఎన్నుకోవాలి కదా. కాంగ్రెస్కి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో కనీసం డిపాజిట్ కూడా రాదట. మోడీని మించిన నాయకుడు ఎవరున్నారు? రఘు చెప్పు నిజాయితీగా. ఏం అతీతుడా ఆయన, లేకపోతే ఇంకేమన్నా? మోడీని మించిన, మరి మోడీ వచ్చిన తర్వాత ఏం దేశంలో ఏం మార్పు వచ్చింది? నేను అదే అడుగుతున్నా భయ్. విద్య, వైద్యం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కదా. దీంట్లో వచ్చిన మౌలికమైన మార్పు ఏందో చెప్పు కదా. ప్రపంచ దేశాలతో మనం కంపేర్ చేద్దాం. ఎడ్యుకేషన్లో, హెల్త్లో తీసుకొచ్చిన మౌలికమైన మార్పులు ఏంది? ఇది కదా మనకు కావాల్సింది. ఏం పోనీ పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన ఏమైనా జరిగిందా? 2 to 3% ఎడ్యుకేషన్ మీద కేంద్రం కేటాయిస్తున్న బడ్జెట్ ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే మనం ఎక్కడున్నాం? రఘు గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే చాలామందికి నచ్చదు. ఎవరో ఒకరు మాట్లాడితేనే కదా ప్రజలకు తెలిసేది. రఘు స్టిల్ డిజిటల్ అరెస్ట్ ఆర్ గోయింగ్ ఆన్. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ లక్షల రూపాయలు లాస్ అయిందట. అసలు ఎక్కడా కూడా డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదండి. విచిత్రం ఏంటంటే జడ్జిలు కూడా మోసపోతున్నారు. ఎన్నో కర్ణాటకలోనే ఎక్కడో జరిగింది. కోట్ల రూపాయలు. పొన్నం లక్ష్మయ్య గారికి గతి పడుతుందట జీవన్ రెడ్డికి. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏందన్నది. ఏముంటుందండి, ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు గవే.